ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకించి గుంటూరు పాలిటిక్స్ ను శాసించిన ఆ రెండు కుటుంబాలు ఇప్పుడెందుకు కనుమరుగవుతున్నాయి? వారసులు రాజకీయాల్లో ఉన్నా రాణించలేకపోవడానికి రీజన్ ఏంటి? కుటుంబ పెద్దల లెగసీని కాపాడలేక చిన్నోళ్ళు చేతులెత్తేస్తున్నారా? ఇంతకీ ఏవో కుటుంబాలు, ఏంటా కుటుంబ వారసత్వ కహాని? గుంటూరు జిల్లా రాజకీయాల్లో పార్టీలు ఏవైనా ఆ రెండు కుటుంబాలకు స్థానం మాత్రం ప్రత్యేకం. ఒకరు పల్నాడు కేంద్రంగా రాజకీయాలు నడిపిస్తే మరొకరు గుంటూరు ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అయ్యారు. తామున్న పార్టీల టికెట్లు ఇప్పించాలన్నా, అసలు జిల్లాలో ఏ పని కావాలన్నా ఈ రెండు కుటుంబాలే చేసేవి. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్లో చక్రం తిప్పారు ఈ రెండు కుటుంబాల పెద్దలు. అలాంటి రాయపాటి, కోడెల కుటుంబాలు ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా కనుమరుగవుతున్న పరిస్థితి. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని చనిపోగా, రాయపాటి సాంబశివరావు వయోభారంతో యాక్టివ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి వారసులు ఆ చరిష్మాను కొనసాగించలేకపోతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే స్వయంకృతాలతో అవకాశాలను చేజార్చుకుంటున్నారన్నది లోకల్ టాక్. పెద్దోళ్లకి ఉన్న ఓర్పు నేర్పు కోడెల శివరాంకు, రాయపాటి రంగబాబుకు లేవన్నది స్థానిక రాజకీయ పరిశీలకుల మాట. పాలిటిక్స్ లో ఈ రెండు చాలా ముఖ్యమని, అవి కొరవడటం వల్లే వారసులిద్దరూ రాణించలేకపోతున్నారని అంటున్నారు. కష్టపడకుండానే వచ్చిన రాజకీయ వారసత్వం, ఆస్తులతో జూనియర్స్ ఇద్దరూ తేలిగ్గా పవర్ పొలిటీషియన్స్ అయిపోవాలన్న ఆలోచనతో ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట వాళ్ళని దగ్గరగా పరిశీలిస్తున్న వారికి. వివిధ సందర్భాల్లో వాళ్ళు స్పందిస్తున్న తీరు వాళ్లనే డిఫెన్స్ లో పడేస్తుందన్న అభిప్రాయం లోకల్ గా బలపడుతుందట. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నది చరిత్ర చెప్పే వాస్తవం. నెగ్గడం సంగతి తర్వాత, ముందు ఎక్కడ ఎప్పుడు తగ్గాలో తెలిసిన వాళ్లే ఈ రంగంలో ఎదుగుతారన్న వాస్తవాన్ని గ్రహించకుండా అవకాశాలు రాలేదంటూ ఇద్దరూ ఓవర్గా రియాక్ట్ అయి తమ ఉనికిని కోల్పోతున్నారన్న మాట గుంటూరు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తుంది. ఒక నాయకుడితో అవసరం ఉందంటే చిట్ట చివరన ఉన్న ముందుకు లాక్కు రావడం, ప్రస్తుతానికి పని లేదంటే వెనక్కు నెట్టేయడం రాజకీయ లక్షణం. ఆ వాస్తవాన్ని గ్రహించకుండా ఒకప్పుడు మమ్మల్ని వాడుకున్న పార్టీలు ఇప్పుడెందుకు దూరం పెట్టేస్తున్నాయంటూ ఇన్స్టంట్ గా రియాక్ట్ అవుతున్నారని, ఏ పార్టీలో ఉన్నా అది వాళ్ల రాజకీయ భవిష్యత్తుకే మంచిది కాదన్న సలహాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు నా కుటుంబం, నేను చేసిన సేవల్ని గుర్తించుకుని ఇప్పుడు టీడీపీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట కోడెల శివరాం. కానీ ఆయన విషయంలో పార్టీ ఆలోచన వేరుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. వారసుల వైఖరి వల్లే కోడెలకు ఈ పరిస్థితి వచ్చిందన్నది టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ అట. అందుకే శివరాంకు సత్తెనపల్లి టికెట్ నిరాకరించారని, ఇప్పటికైనా వైఖరి మార్చుకుని పార్టీ అభ్యర్థికి సహకరిస్తే భవిష్యత్తులో అవకాశాలుంటాయని అంటున్నారు కొందరు టీడీపీ సీనియర్స్. అలా కాదని నాకు ఇప్పటికిప్పుడే ఇన్స్టెంట్ నూడిల్స్ కావాలంటూ మొండిగా ముందుకు వెళ్తే నష్టపోయేది ఆయనేనన్న వాదన బలంగా ఉంది. మరోవైపు రాయపాటి రంగబాబు విషయంలో కూడా అదే వైఖరి ఉందంటున్నారు. టీడీపీ అధిష్టానానికి అందిన నివేదికల ప్రకారం ప్రజాదరణ పరంగా రంగబాబుకు అంత సీన్ లేదని తేలిందట. ఎన్నికల్లో టికెట్ పట్టాలన్నా, గెలుపు కొట్టాలన్నా ప్రజాదరణే ప్రామాణికం కాబట్టి ఆయన్ని లైట్ తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ వారసుల ఇద్దరి భవిష్యత్ ఎలా ఉండబోతుందోనన్న చర్చ జిల్లాలో గట్టిగానే జరుగుతోంది.